వెల్కమ్ టు లావణ్య హోమ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మనము మిర్చి చేద్దాం. బయట వర్షం పడుతుంది కదా, కూల్గా ఉంది. ఇంట్లో అందరూ అడుగుతున్నారు ఏదైనా చెయ్యని. నేనైతే మిర్చి చేయడానికి వచ్చేసానన్నమాట. చూశారు కదా, మిర్చిని బాగా నీట్గా కడుక్కొని తొడిమెతో ఉంచి ఇలా మధ్యలోకి ఒక ఘాటు పెట్టేసి చీల్ చేసి లోపల ఉన్న గింజలన్నీ తీసేసి అందులో ఉప్పు కారం పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఇలా అన్నీ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగైతే పెట్టేయాలి. ఇప్పుడు మనము పిండిని జల్లెడ పట్టుకోవాలన్నమాట. బరకగా ఏదైనా ఉంటే ఆగిపోతుంది జల్లెల్లో, అలాగే పురుగులు కానీ ఇంకేదైనా ఆగిపోతుంది. ఇప్పుడైతే ఆ పిండిలో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా, ఒక చిటికెడు ఎండుమిర్చి వేసాను, కారపొడి. ఎందుకంటే ఎక్కువ వేయలేము, ఇది వేరే ఆలుగడ్డ బజ్జీ లాంటిది అయితే వేసుకోవచ్చు, ఇది మిర్చి కదా అందుకే కొద్దిగా వేసాను. అలాగే జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ దంచి వేసాను, కొత్తిమీర కూడా మిక్సీ పట్టి వేసానండి. ఇప్పుడు వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకొని జారుగా వచ్చేంత వరకు పిండి మరీ లూజ్ అవ్వకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు అన్నమాట. అలా కలుపుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండిలో మిర్చి మొత్తం వేసేసి ఇలాగైతే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో చూడడానికైతే నేను ఇలా పిండిని వేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా వేడైతే ఆ పిండి దానికదే పైకి వస్తుందన్నమాట. వేడి కాకపోతే మాత్రం అలాగే కింద ఎక్కువసేపు ఉండి ఉంటుంది. ఇప్పుడైతే కంప్లీట్ అయిందన్నమాట. అమ్మ చెప్పింది, ఏదైనా పిండి వంటలు అప్పాలు లాంటివి చేసినప్పుడు ముందుగా పొయ్యి కూడా ఒక దేవుడే, ఆ పొయ్యి దేవుడికి వేయాలి వెనకాల అని చెప్పింది. అందుకే తిప్పేశాను. చూడండి, నేను ఇలా వేసుకుంటున్నాను. ఒకదాని పక్కన ఒకటి ఇలా వేసుకుంటే ఎక్కువగా పడతాయి అన్నమాట. అక్కడొకటి అస్తవ్యస్తంగా వేస్తే ఎక్కువగా పట్టవు అన్నమాట. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మంచిగా అవుతాయి. వేసే వరకు వేడిగా ఉండాలి, తర్వాత కాల్చేటప్పుడు స్లోగానే ఉంచుకోవాలన్నమాట, లేదంటే మాడిపోతాయి. లోపల కూడా మంచిగా మిర్చి ఉడకాలి అంటే మంట చిన్నగా పెట్టుకొని చేసుకోవాలన్నమాట. చూసారు కదా, 10 ఆ పైన పట్టేసాయి. కింద అడుగు అంటుకున్నట్టుగా ఉన్నది, ఇలా మెల్లగా కలుపుకోవాలి, లేదంటే ఆయిల్ మొత్తం పైన పడుతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మిర్చి కూడా కాలి కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తుంది చూడండి. ఇలా మొత్తం అన్నీ తిప్పేసుకోవాలి. ఫైనల్గా అయితే ఇలా రెడీ అయింది మన మిర్చి. పర్ఫెక్ట్గా కాలిందన్నమాట.
లోపల మిర్చి కూడా కాలింది, కనిపిస్తుందండి. ఇప్పుడు మిర్చితో తిన్నా కూడా కారం అవ్వదన్నమాట, ఎందుకంటే గింజలు కూడా తీసేసాం కదా. వర్షం పడుతున్నప్పుడు చాయ్ ఇంకా మిర్చి ఇవి రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మేమైతే అలాగే తింటున్నాం, మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా నెక్స్ట్ ఎన్ని అయితే అన్నీ వేసుకోవాలన్నమాట. మిర్చి ఎలా వేస్తున్నానో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదండి మిర్చికి, ఆ ఘాటుని ఓపెన్ చేసి అందులోకి కూడా పిండి వెళ్ళేలాగా ఇలా ఓపెన్ చేసి పిండిని అలా తీసుకొని ఇలా వేసుకోవాలన్నమాట ఆయిల్లో. అప్పుడు లోపల కూడా పిండి ఉండి అది కూడా ఉడికి మంచిగా ఉంటుంది, మిర్చి కూడా తినొచ్చు. చూసారు కదా, ఇలాగైతే వేసాను. వేడివేడిగా మన మిర్చీలు అయితే రెడీ అయిపోతున్నాయి. మన వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి. మీరు కూడా కూల్ వెదర్ ఉన్నప్పుడు సాయంకాలం ఇలాంటివి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అదొక రకమైన మానసిక ఉల్లాసం అన్నమాట. ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిర్చీలు అయిపోయిన తర్వాత పిండి మిగిలిందండి, నేను ఇలాగా బోండాల్లాగా అయితే ఇలా వేసుకున్నాను, పునుగుల్లాగా. చాలా బాగుంటుంది ఇలా కూడా. మీరు ఉంటే ఆనియన్ కానీ పొటాటో కానీ అవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా వేసేసాను. ఇలా ఎక్కువ కాలడం వల్ల లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. ఓపెన్ చేసి చూపిస్తున్నా. థ్యాంక్స్ అండి, బాయ్ బాయ్.